కల్తీ కల్లు ఘటనపై కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా 3 కల్లు కాంపౌండ్లను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు పరారీలో ఉన్నారు. కల్తీ కల్లు తాగిన ఘటనలో 3 మృతి చెందారు. ఈ ఘటనలో 35 మందికి పైగా అస్వస్థతకు గురికాగా నిమ్స్ తో పాటు నగరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి మృత్యువాత పడగా మృతులు తులసిరాం, బొజ్జయ్య, నారాయణమ్మగా అధికారులు గుర్తించారు. మృతులంతా హెచ్ఎంటీ హిల్స్ సాయి చరణ్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. నిమ్స్ లో బాధితులను పరామర్శించిన మంత్రి జూపల్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం తరఫున వైద్యం అందిస్తామని అన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా 3 కల్లు కాంపౌండ్లను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు పరారీలో ఉన్నారు. కల్తీ కల్లు తాగిన ఘటనలో 3 మృతి చెందారు. ఈ ఘటనలో 35 మందికి పైగా అస్వస్థతకు గురికాగా నిమ్స్ తో పాటు నగరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి మృత్యువాత పడగా మృతులు తులసిరాం, బొజ్జయ్య, నారాయణమ్మగా అధికారులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో అందిస్తారు. కుమార్, ఇప్పటి వరకు ఎన్ని కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు? ఎంతమంది మృతి చెందారు? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ శ్రీదేవి. నిన్న కూకట్పల్లిలోని ఏదైతే దారుణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఒక కల్లు కాంపౌండ్లోని కల్తీ మద్యం సేవించి సుమారు 15 మంది అస్వస్థతకు గురయ్యారనే తెలిసింది. ప్రస్తుతం ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఇక్కడ నిమ్స్ ఆసుపత్రికి జూపల్లి కృష్ణారావు అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈటెల రాజేంద్ర కూడా ఇక్కడైతే చేరుకున్నారు. ఈ కల్తీ కళ్ళు తాగి ఎవరైతే ఏదైతే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే ఈటెల రాజేంద్ర అయితే పరామర్శించారు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఆసుపత్రి దగ్గర ఈటెల రాజేంద్ర అయితే మాట్లాడుతున్నారు. కూకటిపల్లిలో ఉన్నటువంటి శంషుగూడ కానీ హెచ్ఎంటీ హిల్స్ ఏరియా కానీ ఆ బస్తీలలో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసుకునే వాళ్ళు అరసీసో సీసాను కుటుంబ సభ్యులతో సహా భార్యాభర్తలు కలిసి భర్తలు కానీ భార్యలు కానీ ఆ కల్తీ కళ్ళు తాగిన తర్వాత 4 గంటలకే 5 గంటలకే వాళ్ళకు వీరేచనాలు, వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైండ్రు. ఈ విషయం తెలియక కొద్దిమంది ఒకరో ఇద్దరు అక్కడే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అనేక మంది తాగిన వాళ్ళు అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 15 మందో 20 మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 7 మంది ఏమో గాంధీ హాస్పిటల్లో వాళ్ళు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి పంపించిందని, ఇక్కడ కూడా 15 మంది ఉన్నారు పేషెంట్లు. ఇంకా అనేక మంది పేషెంట్లు వస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ 15 మంది పేషెంట్లలో కూడా కొద్దిమంది క్రిటికల్గా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం కిడ్నీస్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కెమికల్ టెస్టింగ్ అయితే తప్ప దేనివల్ల ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళకి అనాలిసిస్ వస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది. అలా 3 చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా, ఒకరేమో హాస్పిటల్ చనిపోయిన చెప్తా ఉన్నారు. ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్ళే కాబట్టి, గరీబోళ్ళు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు ముప్పొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం ప్రభుత్వ పరంగానే వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ కల్పించాలి, ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. డాక్టర్లేమో అన్ని రిపోర్ట్స్ పంపించడం, రిపోర్ట్స్ రావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమికల్ టెస్టింగ్ జరిగితే తప్ప పూర్తి వేరే వాళ్ళు రాలేదని చెప్పంటున్నారు. ఏది ఏమైనప్పుడు కొంతమంది కిడ్నీలు కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినాయి, కొంతమంది పూర్తి స్థాయిలో అంటే కోలుకోలేని పరిస్థితులు కోమాలకు వెళ్ళిపోయి చెప్తా ఉన్నారు. కాబట్టి కొంత సీరియస్ గంభీరమైన పరిస్థితి ఉంది. సార్, ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు చనిపోయినట్లు ప్రకటించలేదు. ఏమన్నా చనిపోయారని వివరాలు ఏమన్నా వచ్చాయా? 3 చనిపోయినట్టుగా వివరాలు వచ్చినాయి. ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా ఆ ప్రింట్తో సహా ఉన్నాయి మా దగ్గర. ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టుగా వచ్చినాయి. ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా, దాచిపెట్టే ప్రయత్నం చేసినా దాగే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా కాంపౌండ్లో ఎవరెవరైతే ఈ కల్తీ తాగిందో వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి అని చెప్తారు. మొత్తానికి ఏదైతే ఈ కల్తీ కళ్ళు తాగి ఇప్పటికే 3 చనిపోయినట్లయితే ఇటు అధికారికంగా అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు. గాంధీ ఆసుపత్రిలోని 2 అయితే చనిపోయారు, అలాగే మరొక వ్యక్తి ఇంటిలో చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో మాత్రం ప్రస్తుతం 15 మందికి అయితే ఇంకా చికిత్స అయితే అందుతుంది. అలాగే మరొక పక్క కేపీహెచ్బి పోలీసులు కూడా దీనిపై ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఏదైతే 3 ఏదైతే ఈ కళ్ళు కాంపౌండ్లు అయితే సీజ్ చేశారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఘటన కళ్ళు కాంపౌండ్కి సంబంధించిన నిర్వాహకులు అయితే ప్రస్తుతం ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళని వెతికే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క కొద్దిసేపటి క్రితమే జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే ఈ కల్తీ కళ్ళు ఎవరైతే విక్రయించారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే జూపల్లి కృష్ణారావు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొకసారి ఇలాంటి పరిస్థితి రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఆయన అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క వరుసగా నిమ్స్ ఆసుపత్రికి మాత్రం ప్రస్తుతం రాజకీయ నాయకులు అయితే క్యూ కట్టారని చెప్పొచ్చు. ఇటు జూపల్లి కృష్ణారావు అయితే కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అలాగే ఇప్పుడు ఈటల రాజేంద్ర కూడా చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోని ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన కవిత కూడా ఇక్కడికైతే రానున్నారు. అలాగే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించనున్నారు. ముఖ్యంగా ఈ కల్తీ కళ్ళకు సంబంధించి ఏదైతే గతంలో కూడా చాలా మంది ఇదే తరహాలో మరణించినప్పటికీ కూడా మరొకసారి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండేందుకు కూడా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.